Now let's see question number 15. See here, find the value of 13 plus 23 plus 33 plus and so on up to 8 terms. 8 terms యొక్క sum find out చేయమంటున్నారు. First of all చూడండి, ఇది ఒక arithmetic progression అవుతుంది. plus 10 again plus 10 10 10 increase అవుతుంది కాబట్టి sum to 8 terms find out చేయాలి. That is SA it is equals to 8 by 2 of 2A. 13 2s are, so first term ఇక్కడ వచ్చేసి A 13 కాబట్టి 13 2s are 26 plus difference is 10. So 8 minus 1 is 7, 7 10s are 70. So total ఇక్కడ 4, ఇది వచ్చేసి 96, 96 4s are, 96 4s are is how much? It is 384. So option 3 is right answer. Now let's move on to next question, that is question number 16. See here, for what possible value of x are the numbers? ఈ numbers వచ్చేసి ఎలా ఉన్నాయి చూడండి, they are in geometric progression. So since they are in geometric progression, ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కామన్ రేషియో r is equals to what? a2 by a1 is equals to a3 by a2. ఆ విధంగా a1 a2 a3 తీసుకుంటే x by minus 2 by 7 is equals to minus 7 by 2 by x. So cross multiply చేద్దాం, x into x, x square is equals to, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ ప్లస్ అయిపోతుంది. దట్ ఈస్ 7 by 2 into 2 by 7. సో బోత్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ కాబట్టి క్యాన్సిలేషన్ అయ్యి మనకు x square is equals to 1 వస్తుంది. therefore x is equals to plus or minus 1. సో ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఇది ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. సో ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది, బోత్ 1 and 2. అంటే ఆప్షన్ 1 మైనస్ 1 ఉంది, ప్లస్ 1, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1 కాబట్టి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 17. See here, the third term of the GP is 3. Third term 3. What is the product of its first 5 terms? First 5 terms యొక్క ప్రోడక్ట్ ఎంత అని అడుగుతూ ఉన్నారు అనమాట. లెట్స్ సీ ఇక్కడ. మరి ఇక్కడ ఈ రకమైనటువంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 5 టర్మ్స్ మనం ఏమనుకుంటామంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే మనకి ఇచ్చినటువంటి టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఏ అనుకోండి. థర్డ్ టర్మ్ అయినా కూడా ఏ అనుకుందాం. ఇది థర్డ్ టర్మ్, ఇది T3 థర్డ్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఏ ఇంటూ ఆర్, ఇది ఫోర్త్ టర్ము, ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, దిస్ ఈజ్ ఫిఫ్త్ టర్మ్. దీనికి ప్రీవియస్ ఆర్తో ఏం చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేస్తూ వెళ్ళాము, వెనక్కి వచ్చేటప్పుడు ఏం చేస్తాము, డివిజన్ చేస్తాం. సో ఏ బై ఆర్, ఇంకా ఇటువైపుకి వస్తే ఏ బై ఆర్ స్క్వేర్, ఈ విధంగా మనము ఫస్ట్ 5 టర్మ్స్ రాసుకోవడం జరుగుతుంది. మరి దీని యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రోడక్ట్ అన్నప్పుడు ఏం చేయాలి, అన్నీ కూడా ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తాం చూడండి, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఒక ఆరు క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్సే ఉండవు, ఇక్కడ కంప్లీట్ ఏసే ఉన్నాయి. ఏ టు ది పవర్ ఆఫ్ 5 is equals to, what is the a is what? It is third term. Third term is what? It is 3. So 3 power 5. 3 power 5 is what? It is about 243. So option 2. ఇది ఆప్షన్ 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకోండి. సో ఆప్షన్ 2 is right answer. Now let's move on to next question, that is question number 18. Right. See question number 18. See the middle term of the AP. ఈ ఏపీలో 2, 6, 10 and so on 146 వరకు రాస్తున్నాం కదా. ఇందులో ఇక్కడ మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి టర్మ్ వాల్యూ ఎంత అంటున్నారు అనమాట. అసే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నో తెలిస్తే, మిడిల్ టర్మ్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టు ఫైండ్ అవుట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వీ యూజ్ nth టర్మ్. లాస్ట్ టర్మ్ ఇచ్చారు మనకు, ఈ లాస్ట్ టర్మ్ని nth టర్మ్ అంటాం. దట్ ఈజ్ an ఈజ్ 146. an ఫార్ములా ఏమవుతుంది, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d విచ్ ఈజ్ 146. ఇందులో ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఈజ్ హియర్ a ఈజ్ 2 అండ్ d ఈజ్ ఇంక్రీజ్ ఎంత అవుతుంది 4. సో సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ప్లస్ n minus 1 of 4 is equals to 146 plus 2 ట్రాన్స్పోజ్ చేద్దాం. then 4 of n minus 1 is equals to
-2 అవుతే 144, then 4 1 is 4 3s are 12, 24, 4 6s are 24. So then n minus 1 is equals to 36, then n is equals to how much? It is 37. So ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు 37 టర్మ్స్ ఉంటాయి. మరి అవుట్ ఆఫ్ 37 మిడిల్ టర్మ్ ఏమవుతుంది? మిడిల్ టర్మ్ ఏమవుతుంది? 37 ప్లస్ 1/2 అంటే 38/2 అంటే 19th టర్మ్ అవుతుంది. 19th టర్మ్ ఈజ్ మిడిల్ టర్మ్. మరి 19th టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? A19 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 18D. సో A ఈజ్ వాట్ హియర్? A ఈజ్ 2 plus 18D, 18 into 4, D is 4. So 2 plus 18 4s are 72, 72 plus 2, 74. So option 3 is right answer for this question. Now let's move on to next question. Now let's see question number 19. See the missing terms in AP. See missing term. First term miss chesaru, A1 missing, A2 icharu 13, A3 not given and A4 given. So given నుంచి మనము నాన్ గివెన్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఏమున్నాయి? A2 అంటే ఏమవుతుంది మనకు? A plus D is 13. A4 అంటే ఏమి? A plus 3D which is 3. రెండింటిని సాల్వ్ చేద్దాం. సో మైనస్ సో ఇది క్యాన్సిలేషన్ అవుతే -2D is equals to how much? It is 10. So D is -5. సో D -5 అన్నప్పుడు మనము ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే A plus -5 is equals to 13, then A is equals to 13 plus 5 which is 18. సో మిస్సింగ్ టర్మ్లో ఫస్ట్ వన్ 18. నెక్స్ట్ A3 కావాలంటే ఏమి? నెక్స్ట్ ఇటు నుంచి ఇట్లాగే కనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి -5 కాబట్టి అంత అవుతుంది మనకు 8. సో 18 and 8. సో ఆప్షన్ C is right answer. Now let's see the last question of this video. And see here the 21st term of the AP whose first two terms are -3 and 4. So 21st term కనుక్కోమంటున్నారు. అలాగే మనకు ఫస్ట్ 2 టర్మ్స్ ఇచ్చారు, -3 and 4. సో A1 is -3 and A2 is 4. మరి కామన్ డిఫరెన్స్ D కావాలంటే ఏం చేస్తాం? A2 minus A1 which is 4 minus of -3 which is +7. సో 7 అనేది ఇక్కడ కామన్ డిఫరెన్స్ అవుతుంది. 21st టర్మ్ అంటే మనకు ఏమవుతుంది? A21 is equals to A plus 20D. సో A is what here? A is -3 plus 20D, 20 into 7. So -3 plus 27s are 140 and the sum is plus 137. So option B is right answer for this question. మరి ఈ విధంగా మరి MCQs మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. హోప్ మీరు కూడా అన్నింటినీ కూడా సాల్వ్ చేశారని నేను ఆశిస్తున్నాను. జస్ట్ మీరు ఏం చేయాలా? ఎప్పుడైతే ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుందో దాన్ని క్వశ్చన్ పాస్ చేయండి, మీరు వర్కౌట్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ను ఎన్హాన్స్ చేస్తూ వీటిని చేస్తూ వెళ్ళినట్టయితే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనము సెట్లో సీటు కొట్టవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, కాస్త మనకు ఈజీ టు డిఫికల్ట్ వెళ్ళి ఉంటాం మనం. మరి మీరు ఈజీగానే ఉంటుంది అని అనుకోవద్దండి. ఇక్కడ ఇలాంటి సమ్స్ని మీరు జాగ్రత్తగా 1కి 10 మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మీ దగ్గర కూడా ఉన్నటువంటి మెటీరియల్లో ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేయండి. కాస్త టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ సాల్వ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు సాల్వ్ చేయడం జరుగుతుందో, నువ్వు సొంతంగా సాల్వ్ చేస్తావో అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ విధంగా మనము ఇందులో మంచి పట్టు, తర్వాత సెట్లో సీటు సంపాదించవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, అది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఇదే సిరీస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియోలో మనము చాప్టర్ వచ్చేసి పాలినామియల్స్ చెప్పాను కదా, ఎవ్రీ 2 డేస్కు 1 వీడియో ఉంటుంది అంటిల్ 11th. మరి నెక్స్ట్ వీడియోకి సంబంధించినటువంటి పాలినామియల్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, తర్వాత ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఒక చోట రాసుకునే దాన్ని బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.